హాయ్ ఫ్రెండ్స్, ఏంటి కొత్తిమీరతో హాయ్ చెప్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వెయిట్ లాస్ ఉప్మా. మీరు ఉప్మా తింటూ చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఫస్ట్ మనం రెసిపీలోకి వెళ్ళే ముందు అసలు ఈ ఇంగ్రీడియంట్స్ వాడటం వల్ల మనం ఏ విధంగా వెయిట్ లాస్ అవుదాం అనేది ఒకసారి సైంటిఫిక్ వేలో చూద్దామా. కొత్తిమీర తీసుకున్నట్లయితే ఈ చలికాలంలో చాలా విరిగా దొరుకుతుంది, చాలా ఫ్రెష్గా కూడా ఉంది. చూడండి, జనరల్ డేస్లో కంపేర్ చేసినట్లయితే రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇప్పుడైతే రేట్ కొంచెం తక్కువే ఉంటుంది. దీంతో మనం రకరకాల పచ్చళ్ళు, రెసిపీలు, జ్యూస్లు అని చేసుకోవచ్చు. అవి తర్వాత వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ కొత్తిమీరలో వైటమిన్ ఏ, సి, కే, కాల్షియం, ఐరన్ అండ్ ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి ఇక్కడ? ఐరన్, ప్రోటీన్ అండ్ ఫైబర్. బాగా ఫైబర్ ఉండడం వల్ల ఫైబర్ అనేది వెయిట్ లాస్ని ప్రమోట్ చేస్తుందని తెలిసిందే కదా. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి క్యారెట్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ అని అందరు చెప్పేస్తారు క్యారెట్ అనగానే, కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? వెయిట్ లాస్లో ఫైబర్ అని అనమాట. ఈ ఫైబర్ అట్ ద సేమ్ టైం కొంచెం తినగానే ఎక్కువ సాటిస్ఫాక్టరీ ఫీల్ వస్తుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా. దానివల్ల ఏంటంటే కొంచెం ఆహారమే తీసుకుంటాము, స్టమక్ ఫుల్నెస్ ఉంటుంది, స్లోగా డైజెషన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ని ప్రమోట్ చేయడంలో క్యాప్సయాసిన్ అనేటువంటి కెమికల్ చాలా విరివిగా ఉపయోగపడుతుంది. అది ఎక్కడ దొరుకుతుంది మనకి? మన ఉప్మాలో ఉన్న క్యాప్సికంలో దొరుకుతుంది. అవునండి, క్యాప్సికంలో ఉన్నటువంటి క్రియాశీలక పదార్థం మెయిన్ క్యాప్సయాసిన్ అనేది మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేసేసి చక్కగా మన డైజెషన్ని ఇంప్రూవ్ చేసేసి మెటబాలిజంని ఇంప్రూవ్ చేసి వెయిట్ లాస్ని ప్రమోట్ చేస్తుంది. సో ఇలాంటి అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నటువంటి ఈ 3 వెజిటబుల్స్తో మనం ఉప్మా తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా? ఇంకా లేట్ చేయకుండా ఉప్మాలోకి వెళ్ళిపోదాం. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలా మంచి మంచి వెయిట్ లాస్ రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కిచెన్లోకి వెళ్దాం రండి. మీకోసం టైం వేస్ట్ అవ్వకుండా అన్నీ రెడీ చేసి ఉంచాను. చూడండి, స్టవ్ మీద కడాయి పెట్టేసేసి ఒక 1/2 టీ స్పూన్ ఆవు నెయ్యి, అందులో పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ చక్కగా కొంచెం ఫ్రై అవనిచ్చి దీనిలో చక్కగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు కూడా వేస్తాను అనమాట. ఇవి మన డైజెషన్ కూడా బాగా యూస్ అవుతాయి. ఇప్పుడు సూజీ రవ్వ లేదంటే మామూలుగా మన గోధుమ రవ్వ కూడా వాడుకోవచ్చు. గోధుమ రవ్వ అయితే ఇంకా మంచిది. నేను ఇక్కడ సూజీ రవ్వ అవైలబిలిటీ ఉంది, నాకు టైం లేదు మార్నింగ్ అని ఫాస్ట్గా అయిపోతుందని ఇదే వేస్తాను అనమాట. మా వారికి ఇదే ఇష్టము, సో అదే వేస్తాను. అంటే మనకు ఈ ఇష్టమైన ఈ రవ్వతో కూడా అంటే అది ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్నటువంటి కొత్తిమీర, 2 కట్టల కొత్తిమీరని ఇందులో వేసేసుకొని చక్కగా లిడ్ పెట్టేసినట్లయితే ఈ విధంగా తయారవుతుందన్నమాట. చూసారా, వెరీ సింపుల్, జస్ట్ 5 మినిట్స్లో మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. హెల్తీ రెసిపీ అనమాట, వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. మీకు కావాలంటే గోధుమ రవ్వతో కూడా ట్రై చేయొచ్చు. దీనిలో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, వెయిట్ లాస్ ఉందన్నమాట. అంటే ఈ రెసిపీని తీసుకునేటప్పుడు మీరు ఈవినింగ్ డిన్నర్కి ప్లాన్ చేసుకున్నట్లయితే 6 o'clock 6:30కి ప్లాన్ చేసుకున్నట్లయితే వెయిట్ లాస్ చాలా బాగుంటుంది. అలా కాకుండా లంచ్లో తీసుకున్నట్లయితే ఇంకా కూడా బాగుంటుంది. మీరు టిఫిన్ కదా, ఉప్మా కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్లు ఇవి తినేసి మళ్ళీ లంచ్ తిందామంటే వెయిట్ లాస్ అవ్వదండి. అదొకటి గుర్తుంచుకొని ఏదైనా ఒక పదార్థానికి బదులుగా ఈ పదార్థాన్ని తీసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు చక్కగా గ్రౌండ్ నట్ కొబ్బరి చట్నీ, అలానే కారపొడి, పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని అలంకరించేసేయాలి. ఇప్పుడు టేస్ట్ చూసే సమయం వచ్చేసేసింది. ఇంకా ఎలా ఉందో టేస్ట్ చూద్దామా? వావ్, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. కొంచెం ఉప్పు, సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.